మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ పై ఓ మహిళ పార్వతీపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. టీచర్గా ఉన్న తన భర్త 2021లో కరోనాతో మృతి చెందాడని తెలిపింది. అప్పుడు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 5 లక్షల వసూలు చేశారని చెప్పుకొచ్చింది. అయితే తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం రాగా ఈ జాబ్ కోసం సతీష్ ఎవరికి సొమ్ము ఇవ్వలేదని తెలిసి మహిళ నిలదీసింది. అప్పటి నుంచి సతీష్ తనను వేధిస్తున్నాడని మహిళ ఆరోపించింది. మేలో 2021 మా హస్బెండ్ చనిపోవడం కరోనాతో జరిగింది సార్. డిసెంబర్ 15 నాకు జాబ్ వచ్చింది. దాని పరంగా డబ్బులు తీసుకొని మినిస్టర్ పిఏ జడ్పీకి ఇచ్చామని చెప్పాడు. అది ఆఫీస్కి వెళ్ళి కనుక్కోగా ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేదు, చేయలేదు, అడుగమ్మా అనేసి అంటే అడగడం జరిగింది. ఆ అడగడం వల్ల మినిస్టర్ గారు గుమ్మలక్ష్మీపురం దగ్గర నాకు కొండ కింగు అని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. హైకోర్టు ద్వారా మళ్ళీ మొన్న 17వ తేదీన ఇది స్టే ఆర్డర్ తెచ్చుకొని సాలూరు ఎంపీడీ ఆఫీస్ చేయించుకున్నాను సార్. ఆ డబ్బులు అడగడం వల్ల సాలూరు నేను జాబ్ తెచ్చుకొని ఉండడం వల్ల నా మీద చాలా దాడులు జరిగి సెక్సువల్ గా కూడాను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. టీడీపీ నాయకుల దగ్గర నువ్వు పడుకోవాలి, చెయ్యాలి, నేను రాజకీయ పరంగా ఎదగాలి, చేస్తాను, డబ్బులు